అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. హాయ్. ఇప్పుడే నాగబంధనం సినిమా చూసాం, చూడలేదు బతికొచ్చాం. నేను ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయ్యాను. అండ్ సినిమా కూడా బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏందో ఏమనుకుని తీసారు, అసలు ఏం చేశారు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్లీ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీస్ అండ్ స్టోరీ వచ్చి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది భయ్య. నాగబంధనం అంటారు, నాగ సాధువులు అంటారు, బ్రహ్మకమలం అంటారు. వీటి మధ్యలో కన్ఫ్యూజింగ్గా స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది. అమ్మో, నా వల్ల అయితే అస్సలు కాలేదు. అండ్ సినిమాలో పాజిటివ్ వచ్చి విరాట్ గారు చాలా కష్టపడ్డారు, అదే తెలుస్తుంది. కానీ స్టోరీకి అంత లేదు భయ్య. స్టోరీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. దీనికి మళ్ళీ పార్ట్ 2 అంట వద్దు. అండ్ సినిమాలో కొన్ని సీన్లు అయితే బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ నాకు నచ్చింది. పాజిటివ్స్ ఇయ్యే, ఇంకా సినిమాలో పాజిటివ్స్ అంటే ఏమీ లేవు. అండ్ ఇప్పుడు నెగిటివ్స్, క్యారెక్టర్లు అందరికీ చాలా వరుసగా ఉన్నాయి. అసలు ఎవరి క్యారెక్టర్కి ఎవరికి సంబంధం లేదు. ముందు అసలు హీరో గారు నాగసాధు నుంచి ఎలా ఎందుకు వచ్చారో తెలదు. మేము ఒక స్టోరీ ఏమనుకున్నానంటే, హీరో గారు ఒక ఊర్లో ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు నాగబంధనం కాడికి. అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్. అక్కడ నుంచి నాగసాధు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎవరన్నా వాళ్ళు కాపాడటానికి నాగబంధనం ఓపెన్ చేయడానికి వస్తే ఆయన కాపాడతారేమో అనుకున్నాను. అలా కాకుండా ఇది వేరే రకంగా తీశారు. టైం లైన్ మార్చేసారు. ఈ జంపులు ఏటో, ఆ విలన్ ఏటో. అమ్మో, ముందు విలన్గా దండం బాబు, అస్సలు బాగోలేదు ఆ క్యారెక్టర్. అండ్ అనసూయ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అంతే. ఎవరికో బాగోలేదు క్యారెక్టర్, నాకైతే నచ్చలేదు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అదైతే మొదట. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాగున్నాయి తప్ప కొన్ని చోట్ల ఈజీగా అర్థమైపోతుంది గ్రీన్ మ్యాట్ అని. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టారు, అదైతే అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా పెట్టాము, నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. అండ్ బీజిఎం సలార్ ఎందుకు వచ్చింది మధ్యలో నాకు అర్థం అవ్వట్లేదు. మధ్యలో డ్రాగన్ మ్యూజిక్ ఎందుకు వచ్చింది, డైనోసార్ ఎందుకు వచ్చింది మ్యూజిక్, నాకు నిజంగా అర్థం కాల. ఎందుకు మమ్మల్ని ఎలా చంపేస్తారేంటి? నేను ఫస్ట్ అనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ చాలా పొటెన్షియల్ ఉన్న సినిమా, మంచిగా తీస్తారనుకున్నాను. 40 minutes బాగా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్. అండ్ అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ ల్యాగ్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. అండ్ అక్కడ నుంచి ప్రీ ఇంటర్వల్ మనం చాలాసార్లు చూసింది. అక్కడ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మొదలవుద్ది రోత. ఇంక సెకండ్ హాఫ్ అంటావు ఆ ట్విస్ట్ ఏంటో, ఆ టర్న్స్ ఏంటి, అసలు ఏమనుకుని తీశారో నిజంగా అర్థం కాలేదు. సినిమాలో ఒక బేసిక్ పాయింట్ పెట్టుకుని మొత్తం చెడగొట్టేశారు, అదైతే మాత్రం చెప్తాను. అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడైతే రాబోతురికి వెళ్తాను, ఎందుకు బయటకు వచ్చి చెప్తున్నాను. అండ్ మీరు వెళ్తారు లేదో కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మనిషి పేజ్ కూడా ఫాలో అయిపోండి.